హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. ఇక మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీ ఈదురుగాలులో వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. ఇక మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్లో వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. సూర్య, హైదరాబాద్లో అయితే కొద్దిసేపటి నుంచి భారీ వర్షం ఈదురుగాలుల బీభత్సం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే గత 2 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేస్తోంది. భారీ వర్షం అయితే ఈరోజు ఉంటుందని ఉదయం నుంచి కూడా మనకు హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాయంత్రము 4 గంటల నుంచి ఈదురుగాలు మొదలయ్యాయి. దాదాపు 5 గంటల నుంచి కూడా మనకి వర్షం కావచ్చు, ఈదురుగాలుల ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి చాలా మంది వరకు కూడా ఈ వర్షం వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్లో అయితే మొత్తం సెంట్రల్ సిటీతో పాటు ఇటు కుత్బుల్లాపూర్ కావచ్చు, కుక్కట్పల్లి చాలా చోట్ల కూడా ఈ భారీ వర్షం అయితే నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ డిఫరెంట్ వెదర్ కండిషన్ చూసాం. మధ్యాహ్నం అంతా కూడా ఎండ వేడిమి కనిపించింది. సాయంత్రానికి వచ్చేసరికి అయితే ఈదురుగాలతో కూడిన భారీ వర్షం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు గత 2 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ ఒకటే చెప్తోంది, రానున్న 2-3 రోజుల పాటు రాష్ట్రం మీద వర్ష సూచన అయితే ఉందన్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఈ భారీ వర్షం ఉంటుందని చెప్పింది. ఆ విధంగానే మనకు 5 గంటల నుంచి కూడా ఈ భారీ వర్షం అయితే కనిపిస్తోంది. మనం చూడొచ్చు, ఇటు కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లిలో ఫస్ట్ మొదలైన వర్షం ఇప్పుడు సెంట్రల్ సిటీ మొత్తం కూడా వ్యాపించి దాదాపు 1 అవర్ నుంచి కూడా ఈ భారీ వర్షం కురుస్తుంది. దీనికి తోడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, ఈదురుగాలుల ప్రభావం అయితే కనిపిస్తోంది. ఎవరైతే బయటికి ఆఫీసుల నుంచి కానీ ఇళ్ల నుంచి కానీ ఎవరైతే బయటికి అత్యవసరంగా రావాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్ సిటీ మొత్తం కూడా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా చోట్ల పవర్ కట్స్ కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఈదురుగాలులతోటి రోడ్లపైన చెట్ల కొమ్మలు విరిగిపడి చాలా మంది వాహనదారులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం అమీన్పూర్లో కూడా ఇప్పటికే మనకు వడగండ్ల వాన కూడా కురిసినట్టు మనకు సమాచారం అందుతోంది. దీనితో పాటు బర్కత్పుర, నల్లకుంట రోడ్లో కూడా భారీ వర్షంతో ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ అట్లాగే వనస్థలిపురంలో కూడా ఈదురుగాలులు ఇటు వర్ష సూచన అయితే భారీగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు రాష్ట్రానికైతే మరో 3 రోజుల పాటు ఇదే వర్షాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ధోని ప్రభావం కారణంగా మన తెలంగాణ రాష్ట్రం మీదే వర్ష ప్రభావం ఉంది. ముఖ్యంగా 3 రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ మీద సాధారణంగా సమ్మర్లో ఇట్లాంటి వర్షాలు, అకాల వర్షాలు చూస్తుంటాం. కానీ ఈ రోజు మాత్రం అంతకు మించి భారీ వర్షం అయితే నమోదైంది.
కనిపిస్తోంది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా వరకు అయితే నీళ్లు నీర్చి వచ్చిపోయే వాహనదారులు చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒక పక్క మధ్యాహ్నం అంతా సమ్మర్ హీట్తో పాటు సాయంత్రం నుంచి ఈ ఈదురుగాలులు వర్షం ప్రభావం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు 9 జిల్లాలకు ఈరోజు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. దీంతో పాటు ఈదురుగాలులు అట్లాగే వడగండ్ల వాన అలర్ట్ తోటి ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఈ 9 జిల్లాలకు సంబంధించి మనం ఒక్కసారి గమనిస్తే ఇటు మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, అట్లాగే ములుగు, భువనగిరి, యాదాద్రి, అట్లాగే ఇటు మేడ్చల్, అట్లాగే హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నిజామాబాద్, మంచిర్యాల ఈ జిల్లాల్లో భారీ వర్షం ఉంది. దీంతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎవరైతే బయటికి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు పిడుగుపాటుకు మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కురిసిన అకాల వర్షాలతోటి చాలా వరకు కూడా జిల్లాల్లో మరణాలు సంభవించాయి. చాలా వరకు కూడా ఇటు మేకలు కావచ్చు, పశువులు కూడా మరణానికి గురైన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇటు జిల్లాలతో పాటు హైదరాబాద్లో ఇటు రోడ్ల మీదకి వచ్చిన వరదతోటైతే చాలా వరకు ట్రాఫిక్ జామ్లు కనిపిస్తున్నాయి. సాయంత్రం పూట వర్షం పడడంతో ఇటు చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మనకు డైలీ 6:30 తర్వాతనే మనకు సన్సెట్ అనేది కనిపిస్తుంది. కానీ ఈరోజు వర్షం కారణంగా 5 గంటల నుంచే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఇట్లాంటి వర్షం కావచ్చు, చీకటి కమ్ముకున్న విధంగా ఒక డిఫరెంట్ వెదర్ క్లైమేట్ని అయితే మనం చూస్తున్నాం. దాంతోపాటు హైదరాబాద్లో ముఖ్యంగా సాయంత్రం నుంచి కూడా పలు ఏరియాల్లో చెట్లు విరిగి ఇట్లా ఈదురుగాలులు కావచ్చు భారీ వర్షం అయితే నమోదైంది. రానున్న 3 రోజుల పాటు కూడా హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా ఇదే వెదర్ కండిషన్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా ధోని ప్రభావం కారణంగానే ఈ 3 రోజుల పాటు వర్ష సూచన ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో చూస్తుంటాం, ఇటు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల రోడ్ల మీద చాలా మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు చెట్లు విరపడ కానీ అట్లాగే ఈదురుగాలుల ఎఫెక్ట్ ఉన్నా కూడా పవర్ కట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు GHMC అలర్ట్స్ అయితే జారీ చేస్తోంది. టోల్ ఫ్రీ నంబర్స్కి వాళ్ళ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పట్ల వినిపించాలని కూడా కోరుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ హరిత.